బండి కొడితే నీళ్ళు వచ్చాయి. కానీ ఈరోజు మన జీవితాల్లో ఏంటంటే మనలో చలనం లేదు. సర్వశక్తుడు మనల్ని సృజించాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు అన్నీ తెలుసు. కానీ మనలో ఏం లేదంటే దేవుడు అంటే చలనం లేదు. కానీ ఈ సృష్టిలో అన్ని సృజించిన తర్వాత దేవుడు అంటే హ్యాపీగా లేడంట. నరుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలి చూపులు సృజించుకున్నప్పుడు అప్పుడు సంతోషంగా ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సముద్రము, చేపలు చూడండి. చేపలంటే యోనాకు కూడా చేపకి దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తాడు కదా. చేప కూడా ఏమింటది, ఆయన మాట వింటదే లేదు. కానీ మనిషి మాత్రము దేవుని మాటని వినడం లేదు. మనిషి దేవుని మాటను వింటే సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా చీకట్లో నుంచి వెలిగించబడి ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన సత్యమైన మాటలు ఒక్కొక్కరిని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వశక్తిమంతుడు మన జీవితాల్లో కూడా, ఇప్పుడు అబ్రహాం జీవితంలో 75 సంవత్సరంలో మాట్లాడాడు, 100వ సంవత్సరంలో ఏమి ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం సర్వశక్తిమంతుడిని కలిగి ఉన్నాం కాబట్టి మనలో అలాంటిది ఏదైనా లోటు ఉంటే, అలాంటి సమస్య ఏదైనా ఉంటే, మనం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర మనం ప్రార్థిస్తే, ఆయన దగ్గర మనం మోకరిస్తే ఖచ్చితంగా అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం చేసి ఉంటాడు. ఖచ్చితంగా అబ్రహాంకి వాగ్దానం 20 సంవత్సరాల్లో నెరవేరితే నీకు 1 సంవత్సరంలో నెరవేరచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన మాటలు జీవం కలిగినవి. ఆయన మాటలు మన జీవితంలో దావీదు కుమారుడు అంటాడు, దావీదు అంటాడు, భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నీ మాటలు నన్ను బ్రతికిస్తాయని అంటూ ఉన్నాడు, నా దుఃఖము సమాప్తమైందని అంటూ ఉన్నాడు. అయితే ఈ మాటలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఈరోజు జీవింపజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనల్ని జీవింపజేస్తూ ఉన్నాయి. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడు. ఒకసారి చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధన 3వ అధ్యాయం 20-21 వచ్చిన ఎఫ్సీ 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-21 వచ్చిన చదువు. మనలో కార్యసాధికమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగి వాటి కంటే ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా